జర్మన్‌లో ఎంప్లాయీకి చాలా హై ప్రయారిటీ ఉంటది. సో, వీళ్ళ కోసం సెపరేట్ యూనియన్స్ ఉంటాయి. వీళ్ళ వెరిఫైల్ కోసం అండ్ సెక్యూరిటీ కోసం. సో, నేను వర్క్ చేసే ఆఫీసు ఆటోమోటివ్ కాబట్టి, సో, ఈ పెద్ద పెద్ద ఆటోమోటివ్స్ కంపెనీస్ అన్నీ ఐగే మెటల్ యూనియన్ కిందొస్తాయి. సో, ఈ ఐగే మెటల్ యూనియన్ పాలిసీ ప్రకారమే మన కంపెనీ అనేది నడుస్తా ఉంటది అండ్ పే చేస్తా ఉంటది. సో, ఈ ఐగే మెటల్‌లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లైక్ 11, 12, 13, 14, 15. సో, ఐగే మెటల్ 15 వరకే కంప్లీట్ ఇంజినీరింగ్ జాబ్స్ వస్తాయి. సో, ఐగే మెటల్ 15 తర్వాత కంప్లీట్‌లీ మేనేజ్మెంట్ జాబ్స్. సో, దీని గురించి మోర్ డీటెయిల్ నేను కింద లింక్‌లో పెట్టాను. దాంట్లో ఎళ్లి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఈచ్ లెవెల్ టు లెవెల్ ఎంత సాలరీ డిఫరెన్స్ ఉంటది. సో, టేక్ హోమ్ ఎంత వస్తదనేది కంప్లీట్‌గా ఇది ఓపెన్ సోర్స్. మనం డైరెక్ట్‌గా వాళ్ళు లింక్‌లో పెట్టేస్తారు. సో, అకార్డింగ్ టు ద లెవెల్స్ మన కంపెనీ అనేది పే చేస్తా ఉంటది. సో, నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత సాలరీ రావాలి, ఎంత హైక్ వస్తదనేది, సో, దీని గురించి 2 మంత్స్ బిఫోర్, ఎవ్రీ ఇయర్ 2 మంత్స్ బిఫోర్ వీళ్ళు మేనేజ్మెంట్ అండ్ లైక్ యూనియన్‌కి మధ్య ఆహ్, మీటింగ్ జరుగుతది. సో, అకార్డింగ్ టు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ వీళ్ళు ఆహ్, యూనియన్ అనేది జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. సో, ఈ సాలరీ రివిజన్ క్యాలెండర్ అకార్డింగ్ టు ద క్యాలెండర్ అనేది మనకు కంపెనీ పే చేస్తా ఉంటది. సో, ఈ యూనియన్ అనేది మనకు అటు కంపెనీ మేనేజ్మెంట్‌కి అండ్ ఎంప్లాయీకి మధ్య మీడియేటర్‌గా ఉంటది. సో, ఈ ఈ యూనియన్ హెడ్ ఎవ్రీ కంపెనీలో ఒక హెడ్ ఉంటాడు. సో, ఆయన కంప్లీట్‌గా మనకు ఐగే మెటల్ యూనియన్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మనకు అప్డేట్ చేస్తా ఉంటాడు. అండ్ కంప్లీట్‌గా మనకేమైనా ఎంప్లాయీ గ్రీవెన్స్ ఉంటే అది కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తా ఉంటారు. సో, ఇలాంటి మోస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ share my channel and please comment if you want to if you want more updates, like if you have any separate topic we can discuss more about that. Yeah, thank you guys.